Dear aspirants, welcome to Compete Minds. SSC CGL 2024 నోటిఫికేషన్ రిలీజ్డ్. ఎస్ఎస్ఏ జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి ఈసారి జాబ్ కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీ ప్రిపరేషన్ని మీరు సరైన క్రమంలో ముందుకు తీసుకెళ్తేనే ఆ ఛాన్సెస్కి ఒక అర్థం ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మనము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే 100% నమ్మకం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. 100% క్లారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. 50 out of 50 తెచ్చుకోగలటువంటి సబ్జెక్ట్ ఇది. మరి మీ ప్రిపరేషన్ని ఈ సబ్జెక్ట్లో ఏ విధంగా కొనసాగిస్తే మీకు టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో 50 out of 50 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియోకి మీరు చివరి వరకు వాచ్ చేసినట్లయితే ఆ క్లారిటీ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి మనం వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే చాలామంది కూడా స్టూడెంట్స్ ఆ సిలబస్ను చూసి ఏ చాప్టర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్తో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే ఒక అయోమయంలో ఉంటారు. ఈ వీడియోలో నేను ఆ క్లారిటీ ఇస్తాను. ఒకసారి మీ జాగ్రత్తగా మనం ప్రీవియస్ 2022-2023 CGL పేపర్స్ని అన్ని పేపర్స్ని నేను అనాలిసిస్ చేస్తే ఆన్ యావరేజ్గా మనము కన్క్లూడ్ చేసినటువంటి వెయిటేజ్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూసినట్లయితే పర్సంటేజ్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ అంటే 2 మార్క్స్, క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో మనకు 2022 పేపర్స్ చూసినా సరే, 2023 పేపర్స్ చూసినా సరే డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అదే ప్రాఫిట్ లాసు అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ ఇయర్ చూసినా డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈ ప్రాఫిట్ లాసు డిస్కౌంట్ నుంచి 2 క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద చూసినట్లయితే 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 3 చాప్టర్స్ని మీరు కలిపి ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 చాప్టర్స్ని ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ మీకు 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. 5 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్. అంటే ఈ 3 చాప్టర్స్ని మీరు ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది మాడ్యూల్ 1. ఈ 3 చాప్టర్స్ని మీరు ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. దీని మీద మీరు పట్టు సాధించినట్లయితే ఈ మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనము డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సాల్వ్ చేస్తాం. దేన్ని సాల్వ్ చేస్తాం? డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సాల్వ్ చేస్తాం. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకు 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆన్ యావరేజ్గా 2 నుంచి ఒక్కోసారి 3 to 4 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఒకసారి మీరు చూస్తే ఈ మాడ్యూల్ని మీరు పక్కాగా ఫాలో అయినట్లయితే ఇవి చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతారు. అలాంటప్పుడు మనకు ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్, అక్కడ ఒక 3 క్వశ్చన్స్ తీసుకున్నా సరే మొత్తం 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. 8 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 16 మార్క్స్. అంటే ఎప్పుడైనా సరే మీరు ప్రిపరేషన్ అనేది ఈ మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఈ 3 చాప్టర్ల మీద మీరు పట్టు సాధించినట్లయితే ఆల్మోస్ట్ మీరు 16 మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. 16 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. పక్కాగా తక్కువ టైంలో విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చినట్లయితే మీరు టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్, నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. లేదా పక్కాగా 2 క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్, అంటే టైమ్ అండ్ వర్క్లో మనకు వేజెస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, అదేవిధంగా యూనిటరీ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కలిపి ఒక 2 క్వశ్చన్స్ పక్కాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. పక్కాగా మనం ఆన్సర్ చేయగలము. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్కి ఇవ్వాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో చూడండి, పర్సంటేజెస్ మాడ్యూల్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ 3 మాడ్యూల్స్ ప్రిపేర్ అయినా మీకు 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయినట్టే. ఈ 3 మాడ్యూల్స్కి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ 3 మాడ్యూల్స్ పక్కాగా ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకొని ఈ 3 మాడ్యూల్స్ పక్కాగా ప్రిపేర్ అయినట్లయితే 12 క్వశ్చన్స్ అంటే 24 మార్క్స్. అంటే హాఫ్ ఆఫ్ ద మన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్ అయిపోయినట్లే. ఈ 3 మాడ్యూల్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. 100% నమ్మకం ఉన్నటువంటివి ఇవి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మిగతావి యావరేజెస్, మిక్సర్స్ ఆర్ ఎలిగేషన్స్, ఈ రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్, ఇవన్నీ కలిపి కూడా ఒక మాడ్యూల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్ అంటే మనకు రేషియో ప్రపోర్షన్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, మిక్సర్స్ ఆర్ ఎలిగేషన్స్ కావచ్చు, ఈ మాడ్యూల్స్ అన్ని కలిపి మీరు ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ చాప్టర్స్ అన్ని కలిపి ఇక్కడ నుంచి మనకు ఈ మాడ్యూల్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఎంటైర్ అర్థమెటిక్లో మీరు గమనించినట్లయితే పర్సంటేజెస్ మాడ్యూల్ ఒకటి, టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్ ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ ఒకటి, అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్ ఒకటి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఒకటే మాడ్యూల్ కింద మీరు తీసుకోవచ్చు.
అంటే ఈ నెంబర్ సిస్టమ్ మోడల్ నుంచి మీకు ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఎంటైర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ని 4 మాడ్యూల్స్గా మీరు ప్రిపేర్ అవ్వండి, లేదా 5 మాడ్యూల్స్. పర్సంటేజెస్ మాడ్యూల్, టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్, టైమ్ అండ్ డిస్టెన్సు, రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్, నెంబర్ సిస్టమ్, 5 మాడ్యూల్స్ లాగా చూడండి. ఎంటైర్ సిలబస్ని ఇండివిజువల్గా చూస్తే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా మాడ్యూల్గా డివైడ్ చేసుకోవాలి. మాడ్యూల్గా డివైడ్ చేసుకొని ఏ మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇవ్వాలి, తక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇవ్వాలనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ పర్సంటేజెస్ మాడ్యూల్ చేయండి, టైమ్ అండ్ వర్క్ మాడ్యూల్ చేయండి, టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ చేయండి, దాని తర్వాత రేషియో ప్రపోర్షన్ మాడ్యూల్ చేయండి, దాని తర్వాత నెంబర్ సిస్టమ్ మాడ్యూల్. ఈ 5 మాడ్యూల్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో ప్యూర్ మ్యాథమెటిక్స్ విషయంలోకి వచ్చినట్లయితే మనము ట్రిగనామెట్రీ మనకు కనిపిస్తుంది, మెన్సురేషన్ మనకు కనిపిస్తుంది, ఆల్జిబ్రా మనకు కనిపిస్తుంది, జామెట్రీ నుంచి ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని 3 క్వశ్చన్స్ వరకు నుంచి కూడా మనకు జామెట్రీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ని జామెట్రీకి ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మీరు మెన్సురేషన్ని జామెట్రీని టుగెదర్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెన్సురేషన్ జామెట్రీ టుగెదర్ మనం ప్రిపేర్ అవుతేనే మనం సబ్జెక్ట్ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోగలం. ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఆన్సర్ ఈజీగా చేయగలం. మెన్సురేషన్ని జామెట్రీని టుగెదర్ ప్రిపేర్ అవ్వండి, దెన్ యూ కెన్ గెట్ ద క్లారిటీ. ఆ తర్వాత ట్రిగ్నామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆల్జబ్రా నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఎంటైర్ ప్యూర్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే మనకు ఒక 8 నుంచి 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఎక్కువగా కూడా ఇప్పుడు మనం ఫోకస్ చేసేది టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో. టైర్ 2 కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కొన్ని ఎక్స్ట్రా చాప్టర్స్ మనకి యాడ్ అవుతాయి. స్టాటిస్టిక్స్ అని, ప్రాబబిలిటీ అని, ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. టైర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వచ్చు. టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటైర్ సిలబస్ని మీరు 6 మాడ్యూల్స్గా తీసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో చాప్టర్ వైజు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, మోడల్ వైజ్గా కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 50 out of 50, నో డౌట్ ఇన్ దట్ వన్. 50 out of 50 వితిన్ 15 minutes టైంలో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అంటే నేను మీకు చెప్పేది ఒకటే. సో ఈ విధంగా మాడ్యూల్ వైజు, చాప్టర్ వైజు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా విత్ బెస్ట్ షార్ట్ కట్స్తో సివర్డి లాజిక్స్ మనము ఆన్లైన్ కోర్సుని మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎస్ఎస్సి సూపర్ 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ అనేది మనము జూలై 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మనము మన సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా మాడ్యూల్ వైజ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, చాప్టర్ వైజ్ మనము స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. ఎక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలో అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎక్కడ తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలో అక్కడ తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. బెస్ట్ షార్ట్ కట్స్ అంటే బెస్ట్ షార్ట్ కట్స్ అంటే నేను ఒకటే చెప్తున్నాను, మీకు తెలిసిందే షార్ట్ కట్ అనుకోవడం కాదు. సో షార్ట్ కట్ ఎప్పుడు అవుతుంది అంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వితిన్ ద స్టిపులేటెడ్ టైంలో చేయగలిగితేనే అది షార్ట్ కట్ అవుతుంది. మనకు ఆన్ యావరేజ్గా ఒక 36 seconds టైం ఉంటుంది. మరి ఆ 36 seconds టైంలో మనం చేయగలిగితేనే మనకు అది షార్ట్ కట్ అవుతుంది. మరి అంత ఈజీగా, అంత స్మార్ట్గా, సో తక్కువ టైంలో చేయగలిగేటువంటి సొల్యూషన్స్ మన దగ్గర ఉంటాయి. ద బెస్ట్ సొల్యూషన్స్, ద బెస్ట్ షార్ట్ కట్స్ కాంపీట్ మైండ్స్లో మీకు దొరుకుతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో 50 out of 50 అన్డౌటెడ్గా సో మీరు టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్రాక్ చేయగలుగుతారు. అదేవిధంగా మనం ఈ ఎస్ఎస్సి సూపర్ 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి మనం ఓవరాల్ సిలబస్ మీద మనం కండక్ట్ చేయబోతున్నాం. టైర్ 1 + టైర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కండక్ట్ చేయబోతున్నాం. మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయినట్లయితే, క్వాలిటీ కంటెంట్ ఉన్నటువంటి కాంపీట్ మైండ్స్ కోర్స్ తీసుకొని కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు కలలు కంటున్నటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ మీ సొంతం అవుతుంది. ఈ ఇయరే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మీ యొక్క డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.